తిరుపతి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొరత పోవియోతో పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు ప్రజలు చేరుకోవడంతో నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పెట్రోల్ రావడం లేట్ కావడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా రాత్రంతా పెట్రోల్ బంకులు తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనతో చిత్తూరు ఏదైతే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న ఉదయం 10 గంటల నుంచి ఈ పరిస్థితి తలెత్తింది. దీనికి కారణం ఏంటి? దీనికి ఒక 2-3 కారణాలు ముఖ్యంగా మేము అనాలిసిస్ చేశామండి. మెయిన్ ఏదైతే బల్క్ కన్స్యూమర్స్ వాళ్ళ డీజిల్ రేట్స్ పెరగటం ఒక 22 రూపీస్ సరికి వీళ్ళు రెగ్యులర్ రిటైల్ అవుట్లెట్స్కి వచ్చి తీసుకోవటం మొదలుపెట్టారు లాస్ట్ 2-3 డేస్ నుంచి. సో దాంట్లో వాళ్ళు ఎక్కువ కన్సూమ్ చేయడం వల్ల యావరేజ్గా ఒక 25-28% లాస్ట్ 3 డేస్ నుంచి కన్జంప్షన్ జరిగింది రిటైల్ అవుట్లెట్స్లో. దీనివల్ల రెగ్యులర్ 2 వీలర్స్కి, 4 వీలర్స్కి, ఆటోస్కి షార్ట్ ఫాల్ జరిగింది. అదేవిధంగా ప్యారలల్గా సోషల్ మీడియా వదంతుల్లో కొంతమంది పెట్రోల్ లేదు, డీజిల్ అయిపోతుంది, జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఏదైతే యుద్ధం దీనివల్ల రానున్న రోజుల్లో తీవ్ర కొరత ఏర్పడుతుంది, ఇట్లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టించడం వల్ల చాలామంది వాహనదారులు ఇమ్మీడియట్గా బంకుల వద్ద బారుతీయడం. దీనివల్ల ఏంటంటే ఒకేసారి డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్లో ఒకవైపు బల్క్ కన్స్యూమర్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇంకోవైపు నార్మల్ రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా ప్యానిక్ సిచ్యువేషన్లో వీళ్ళు ఎక్కువ మంది రావటంతో మనకి ఈ కొరత అనేది ఏర్పడింది. నిన్న కూడా విజిట్ చేసినప్పుడు చాలామంది వాహనదారులతో మాట్లాడితే వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. కార్ కానీ, బైక్ కానీ, ఆటోస్ కానీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా వాళ్ళు మేబీ 30-40% ఆఫ్ దట్టే బండిలో కొట్టించుకునే వాళ్ళు, కానీ ఎక్కడ మళ్ళీ దొరకదేమో అనే ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. దానివల్ల కూడా కన్జంప్షన్ పెరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి మనము ముందుగానే అలర్ట్ అయ్యి అన్ని బంకుల్లో కూడా రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్, పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్ కూడా పెట్టి ముందుగా ప్యానిక్ సిచ్యువేషన్ని డైవర్ట్ చేసి అక్కడ ఎంతైతే సప్లై ఉందో దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ నెక్స్ట్ బ్యాలెన్స్ సప్లైస్ ఎప్పుడు వస్తాయని అది కూడా ప్రజలకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రేషన్ విధానంలో ఇస్తారు యాజ్ ఆఫ్ నౌ అనవసరంగా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వీలైనంత వరకు రేషన్ చేసి ఇద్దామనే ఆలోచనలో ఉన్నాం. మా బంక్ వాళ్ళకు కూడా సెన్సిటైజ్ చేయమన్నాం. అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బంది అవుతుందేమో. సుదూర ప్రాంతం నుంచి వచ్చే యాత్రికులకి అదే అంటున్నాం, అది కేస్ టు కేస్ బేసిస్ బంకుల్లో కూడా రిక్వెస్ట్ చేయమంటున్నాం. ఎవరైతే ఫిల్ చేస్తున్నారో అవసరమైన స్టాక్స్ ఉన్నాయి, అన్ని బంకుల్లో ఉన్నాయి, ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, వాళ్ళకి ఎంత కావాలో అంత కొట్టించుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో నిన్న కూడా నేను, ఎస్పీ గారు మీడియాకి రీచ్ అవుట్ అయ్యాం. జాయింట్ కలెక్టర్ గారు డీటెయిల్ ప్రెస్ మీట్ చేశారు. సో చాలా వరకు మనకి ఆందోళన అనేది తగ్గింది. ఇవాళ మార్నింగ్ కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు నిన్న ఉన్న పరిస్థితులు చాలా మేరకు చక్కదిద్దాయి. ఈరోజు ఈవినింగ్ 5 o'clock 6 o'clock కల్లా పూర్తిగా నార్మల్ పరిస్థితులు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా మనకి ఏదైతే 189 అవుట్లెట్స్లో ముఖ్యంగా ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఒక 20 వరకు రిలయన్స్ అండ్ నయారా వాళ్ళవి ఉన్నాయి. ఈ 189లో ఇవాళ మార్నింగ్ 9 AM ఒక 29 డ్రై అవుట్ అయ్యాయి. యాజ్ ఆఫ్ నౌ 26కి అది వచ్చింది. ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ 5 ఓఎంసీస్ వాళ్ళని కూడా ఇక్కడే కలెక్టరేట్లోనే వాళ్ళని డిస్ట్రిక్ట్ హెడ్స్ అందరినీ కూడా కలెక్టరేట్లోనే పెట్టాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ జేసీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు కలెక్టరేట్లోనే కూర్చొని నెక్స్ట్ వెహికల్ డిస్పాచెస్ ఎప్పుడు అవుతున్నాయి, ఎప్పుడు రీచ్ అవబోతున్నాయి, ఏ పెట్రోల్ బంక్ ఎప్పుడు వస్తున్నాయి అది కూడా తీసుకొని బై 5 o'clock కల్లా ఒక డెడ్ లైన్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మాకున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా బై 5 PM 6 PM అన్ని బ్యాలెన్స్ 26 కూడా ఫుల్లీ ఫంక్షన్ అవుతాయనే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. మనతో ఎస్పీ గారు ఉన్నారు. సార్, ఈ సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే వదంతులు క్రియేట్ చేస్తున్నారంటారు, దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నిన్న ఈవినింగ్ నుండి కూడా చాలా పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వదంతులు, తర్వాత వచ్చిన వినియోగదారులు కూడా అవసరానికి మించి ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ బంక్లో ఉన్న పర్సన్స్ కూడా మేము ఎగ్జామైన్ చేసినప్పుడు ఫుల్ ట్యాంక్స్ అన్నీ అడుగుతున్నారు. దీనివల్ల ఒక పెట్రోల్ బంక్ ఒక రోజుకి 12,000 అమ్మే పెట్రోల్ బంక్ కూడా 20-25 వేలు కూడా అమ్మినట్లుగా అక్కడ వాళ్ళు చెప్పారు. సో దీన్ని బట్టి
వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్కి ఎప్పుడు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా 29 యొక్క పెట్రోల్ బంక్స్ కూడా ఆపరేట్ అవుతాయి. ఖచ్చితంగా సఫిషియెంట్ ఉంది కాబట్టి ఎవరు తొందరపడి ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవాలని మిగతా వాళ్ళకి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే సోషల్ మీడియాలో లేదా ఇన్స్టాగ్రామ్లో వదంతులు వ్యాపింపు చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సరే, ఇంకోటి ఈ పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీని క్లియరెన్స్కి ఏదైనా మీరు చర్యలు తీసుకుంటారా? ఆల్రెడీ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒక పోలీస్ని అలాంగ్ విత్ రెవెన్యూ విఆర్ఏని అపాయింట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో తిరుపతి నగరంలో అక్కడ ట్రాఫిక్ కోసం కూడా సపరేట్గా లా అండ్ ఆర్డర్ పోలీసుని కూడా మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వినియోగదారులు వదంతులని విని పెట్రోల్ని కృత్రిమ కొరతను సృష్టించడానికి ప్రయత్నించే విధంగా ప్రవర్తించకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. సరే, ఈ లాంగ్ జర్నీతో అంటే స్వామివారి దర్శనానికి ఇటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు చాలా కొంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా మీరు పోలీస్ శాఖ తరఫు నుంచి హెల్ప్ చేయబోతున్నారు? తిరుమలలో ఆల్రెడీ ఇప్పుడు కంప్లీట్గా 2 పెట్రోల్ బంక్స్ కూడా ఇప్పుడు ఆపరేట్ అవుతున్నాయి. ఒక పెట్రోల్ బంక్ ఇప్పుడే మళ్ళీ ఇంకొక 2 ట్యాంకర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో అక్కడ తిరుమల ఇబ్బంది లేదు. రెండోది మీరు అన్నట్లుగా ఎవరైతే లాంగ్ జర్నీస్ ఉంటారో తిరుపతి వారిని పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని ఒకసారి కన్వీన్స్ చేయండి. ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ అన్ని పెట్రోల్ బంక్స్ కూడా సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇప్పుడే ఈ ఇంపార్టెంట్ 3 పెట్రోల్ ఆర్గనైజేషన్స్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇక్కడే ఉండి కంట్రోల్ రూమ్లో ఎన్ని వెహికల్స్ డిస్పాచ్ అవుతున్నాయి, ఏ టైం డిస్పాచ్ అయితే కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ అజ్యూరింగ్ దట్ 4 o'clockకి అన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర కావాల్సిన వెహికల్స్ని రావడం జరుగుతుంది. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఎక్కువగా తిరుపతి నగరంలోనే కనిపిస్తున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయం మీద పలుమార్లు పెట్రోల్ బంకుల కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయంత్రం లోపల పరిస్థితిని ఒక స్థితికి తీసుకురావడానికి కూడా సెటరేట్ చేశారు. దీంతోపాటు ఏదైతే సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రాథమిక మాధ్యమాలు ఏదైతే సామాజిక మాధ్యమాల్లో అనవసరపు గ్లోబల్ ప్రచారం చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. దీంతోపాటు ఒక కంట్రోల్ రూమ్ను ఏదైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి కలెక్టరేట్ నుంచి.